బ్రేకింగ్ న్యూస్. హరిహర వీరమల్లు సినీ నిర్మాత ఏఎం రత్నంకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లారు ఏఎం రత్నం. అయితే ఫ్లైట్ టేకాఫ్ అయ్యేలోపే పవన్ నుంచి ఫోన్ కాల్ వెళ్ళింది. సినిమా టికెట్స్ పెంచేందుకు పర్సనల్ గా రావద్దని చెప్పారు. కౌన్సిల్లోనే అప్లై చేయాలని పవన్ సూచించారు. మన ఆఫీస్ నుంచి వచ్చిన ప్రెస్ నోట్ చూసారా అని రత్నంని అడిగారు పవన్. హరిహర వీరమల్లు సినీ నిర్మాత ఏఎం రత్నంకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లారు ఏఎం రత్నం. అయితే ఫ్లైట్ టేకాఫ్ అయ్యేలోపే పవన్ నుంచి ఫోన్ కాల్ వెళ్ళింది. సినిమా టికెట్స్ ని పెంచేందుకు పర్సనల్ గా రావద్దంటూ చెప్పారు. కౌన్సిల్లోనే అప్లై చేయాలని పవన్ సూచించారు. మన ఆఫీస్ నుంచి వచ్చిన ప్రెస్ నోట్ చూసారా అని రత్నంని అడిగారు పవన్. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, జనసేన ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోటు వచ్చింది చూసారా అంటూ హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నంని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడిగారు. అలాగే టికెట్స్ పెంచుకోవడానికి పర్సనల్గా రావద్దు, కౌన్సిల్లోనే అప్లై చేయాలంటూ కూడా ఆయన సూచించారు. సో పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రాధిక, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంకైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాల్ చేశారు. అలాగే ఈరోజు ఆయన హైదరాబాద్ నుంచి పర్సనల్ పని మీద ముంబైకి కూడా వెళ్తా ఉన్నారు ఏఎం రత్నం. ఈ క్రమంలోనే ఫ్లైట్ టేకాఫ్ అయ్యేటువంటి సమయంలోనే అటు పవన్ కళ్యాణ్ గారు కూడా కాల్ చేసి టికెట్స్కు సంబంధించినటువంటి అంశం పైన కీలక సూచనలు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈ సినిమా మన సినిమా నుంచే కూడా ఇది మొదలు కావాలి. అలాగే మన సినిమాకు సంబంధించి టికెట్స్ ధరలు పెంచాలంటే ప్రత్యేకంగా వచ్చి పర్సనల్గా నన్ను కలవాల్సినటువంటి అవసరం లేదు. కౌన్సిల్ మొత్తం ఏదైతే కౌన్సిల్ ఉందో ఆ కౌన్సిల్లోనే వచ్చి కలవాలి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఏఎం రత్నంకి ఆ ఫోన్ కాల్లో తెలిపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మన సినిమా నుంచే ఇదంతా కూడా ప్రారంభించాలి అని చెప్పి కూడా ఏఎం రత్నంకి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మన ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ప్రెస్ నోటు మీరు చూసారా, అది దాంట్లో ఎలాంటి కీలక సూచనలు ఉన్నాయో వాటిని పాటించే మనం ముందుకు వెళ్ళాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఏఎం రత్నంకి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ సినిమా థియేటర్ల వ్యవహారం పైన పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు కూడా చేశారు. అలాగే ప్రజలు సినిమా థియేటర్లకు రావాలంటే తినుబండారాలు, అలాగే కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఇతరాతర ఏవైతే మనకు థియేటర్లో ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళ కోసం ఉంచేటువంటి తినుబండాలకు సంబంధించినటువంటి ఆ రేట్లన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలి. అలాగే భవిష్యత్తులో విడుదలయ్యేటువంటి ఏ సినిమా అయినా సరే, అది నా హరిహర వీరమల్లు అయినా సరే, ఇంకా మరే హీరో సినిమా అయినా సరే, వ్యక్తిగతంగా ఎవరు కూడా ఏ నిర్మాత కూడా మా వద్దకు రావద్దు. ఏదైతే కౌన్సిల్ ఉందో కౌన్సిల్ వద్దకు వచ్చి ఆ టికెట్స్కు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చర్చించాలని చెప్పి అటు పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవల సంచలనంగా మారినటువంటి ఈ థియేటర్ల బంద్ ప్రకటన వెనుక జనసేన నేతలు నాయకులు ఉన్నా కూడా ఎవరిని కూడా వదలము, అందరినీ కూడా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా మరొక పక్క పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏఎం రత్నానికి కాల్ చేయడం పట్ల కూడా ఏపీ ఎఫ్డిసి ఏదైతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఉందో అది ఏఎం రత్నంకే ఇస్తారు అన్నటువంటి వార్త కూడా హల్చల్ అవుతోంది రాధిక. రైట్ విజయ్, ఏపీ ఎఫ్డిసి దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు? ఎస్, ఏ సినిమా అయినా, చిన్న సినిమా అయినా, చిన్న బడ్జెట్ సినిమాలైనా సరే, 100 కోట్ల బడ్జెట్తో తీసేటువంటి పెద్ద సినిమాలైనా సరే, ఏ సినిమాలైనా సరే విడుదల సమయంలో ఖచ్చితంగా టికెట్ ధరలు పెంచుకోవాలి. అలాగే నిర్మాతలు కూడా కాస్త లాభం చవి చూడాలని చెప్పి కూడా చూస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ యొక్క టికెట్ ధరలను పెంచడానికి అటు డిస్ట్రిబ్యూటర్లకు ఇటు నిర్మాతలకు కూడా ఇబ్బంది లేకుండా ఎఫ్డిసి ఏదైతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో ఆ కౌన్సిల్లోనే వచ్చి కలవాలి తప్ప పర్సనల్గా ఎవరు కూడా వచ్చి తనని కలవకూడదని, ఇతరత్ర నాయకులను కూడా కలవకూడదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అయితే తెగేసి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాధిక. రైట్ విజయ్, ఇదివరకే సినిమా టికెట్ల పెంపు విషయానికి సంబంధించి వ్యక్తిగతంగానే కలిసేవారు. మరి ఇప్పుడు కౌన్సిల్లో అప్లై చేయాలి, అది మన సినిమాతోనే స్టార్ట్ అవ్వాలి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని కానీ వీటి పట్ల సినీ వర్గాల్లో ఎటువంటి చర్చ నడుస్తుంది అనుకోవచ్చు?
ఎస్ ఖచ్చితంగా రాధిక, ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఏదైనా సరే నా నుండే స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి కూడా ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా కూడా చూస్తూ ఉంటాం మనం పవన్ కళ్యాణ్ని. సో ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా నుంచే ఈ కౌన్సిల్లో నిర్మాతలు భేటీ అవ్వాలి అన్నటువంటి అంశం కూడా ఏఎం రత్నంకి సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు ఆయన పొద్దున్నే ఏఎం రత్నంకి కాల్ చేసి కూడా మన సినిమా నుంచే దీన్ని ప్రారంభిద్దాము, ఏ హీరో అయినా సరే ఏ నిర్మాత అయినా సరే వాళ్ళు ఇబ్బందుల్లో పడకూడదంటే వాళ్ళు సినిమాను తీసి కాస్త లాభం చూడాలి తప్ప నష్టాల్లో కూరుకుపోయి అన్ని వాళ్ళు ఇబ్బందులకు గురి కాకూడదంటే ఖచ్చితంగా పర్సనల్గా కాకుండా వచ్చి ఎఫ్డీసీకి సంబంధించిన కౌన్సిల్లోనే కలవాలి. టికెట్ల ఏదైతే విషయం ఉందో ఆ టికెట్ల విషయం కూడా ఎఫ్డీసీలో చర్చించిన తర్వాతనే మాట్లాడాలన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాధిక. రైట్, థ్యాంక్ యూ విజయ్. హరిహర వీరమల్లు సినీ నిర్మాత ఏఎం రత్నంకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లారు ఏఎం రత్నం. అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేలోపే పవన్ కళ్యాణ్ నుంచి ఫోన్ కాల్ వెళ్ళింది. ముఖ్యంగా సినిమా టికెట్స్ను పెంచుకునేందుకు పర్సనల్గా వచ్చి నన్ను కలవద్దంటూ చెప్పారు పవన్ కళ్యాణ్. కౌన్సిల్లోనే అప్లై చేయాలంటూ కూడా పవన్ సూచించారు. మన ఆఫీస్ నుంచి వచ్చిన ప్రెస్ నోట్ చూసారా అంటూ కూడా ఏఎం రత్నంని అడిగారు పవన్. అయితే సినిమా టికెట్ల పెంపుకి సంబంధించి వ్యక్తిగతంగా రాకూడదు, కౌన్సిల్లోనే అప్లై చేయాలంటూ అది మన సినిమాతోనే మొదలవ్వాలి అంటూ కూడా పవన్ అభిప్రాయపడ్డారు. రైట్, హరిహర వీరమల్లు సినీ నిర్మాత ఏఎం రత్నంకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. అయితే హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లారు ఏఎం రత్నం. అయితే ముంబైలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేలోపే పవన్ నుంచి ఏఎం రత్నంకు ఫోన్ కాల్ వెళ్ళింది. మీరు విజువల్స్లో చూస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏఎం రత్నం ఉన్న విజువల్స్ని కూడా చూస్తున్నారు. అయితే ముఖ్యంగా సినిమా టికెట్స్ని పెంచుకునేందుకు పర్సనల్గా వచ్చి కలవద్దంటూ కూడా ఏఎం రత్నంకి చెప్పారు పవన్ కళ్యాణ్. కౌన్సిల్లోనే అప్లై చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అంటే కొంత విధానంలో మార్పు చేద్దామన్న ఆలోచన పవన్ కళ్యాణ్లో కనిపిస్తుంది. అయితే అది మన సినిమా నుండే కౌన్సిల్లో అప్లై చేయడం అనేది మన సినిమా నుంచే మొదలు కావాలి అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. మన ఆఫీస్ నుంచి వచ్చిన ప్రెస్ నోట్ని చూసారంటూ కూడా ఏఎం రత్నంని అడిగారు పవన్ కళ్యాణ్. అయితే ఏపీ ఎఫ్డీసీ ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేసి దానికి ప్రతినిధిగా కూడా ఏఎం రత్నంని ఉంచే ఆలోచనలో ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ తెలుస్తోంది.